నేను అక్కడే పెరిగాను. నా మ్యారేజ్ కూడా అక్కడే నరసరావుపేటలోనే అయింది. ఇంకా తర్వాత కొన్ని కారణాలు అక్కడ ఏదైనా గొడవలు కొన్ని కారణాల వల్ల నేను గుంటూరు షిఫ్ట్ అయిపోయాను ఫ్యామిలీ. గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరులో నాకు 2 సార్లు కూడా కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చింది. ఓకే. అయినా కూడా నేను కంటెస్ట్ చేయలేదు. ఏదో మీరు ఒక తర్వాత మిర్చి నామినేటెడ్ పోస్టు పోయినసారి ప్రభుత్వంలో కూడా అడిగాను. అప్పుడు ఇద్దాం అన్నారు, జరగలేదు. అయినా కూడా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ కావాలని అడిగాం, లేదా ఇతర పదవులు అన్నాము. కానీ పార్టీ అధిష్టాన వర్గం ఏది నిర్ణయించినా, ఏ పదవి ఇచ్చినా, ఒకవేళ ఇవ్వకపోయినా ఈ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగానే పనిచేస్తాం. ఓకే. మీకు లోకేష్ గారితో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? చాలా ఇప్పుడు కాదు, మేము వారితో చిన్నబాబుతో మేము ఆయన పాదయాత్ర ముందు నుంచి కూడా అబ్జర్వర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసేవాళ్ళం. వెళ్తే ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడైనా చూసినప్పుడు చాలా ఆప్యాయంగా, నన్నది కాదు చాలామంది చిన్న కార్యకర్త కూడా కనపడ్డప్పుడు చాలా ప్రేమతో పలకరిస్తాడు. అందరినీ పేరు పెట్టి పిలుస్తాడు. ఓకే. బాగున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఎలా ఉన్నావు. రాజకీయ నాయకుడికి కావాల్సింది పదవి వచ్చినప్పుడు హ్యాపీ, కానీ పదవి లేనప్పుడు హ్యాపీగా ఉండలేరు కదా. పదవి వచ్చిన తర్వాత కూడా, పదవి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడే విధానం కానీ మీలాంటి నాయకులకి పదవి వస్తేనే హ్యాపీగా ఉంటారు, పదవి రాకపోతే హ్యాపీగా ఉండలేరు కదా. అనేవి లేదు. ఎందుకనంటే తతిమా వాళ్ళు ఎలా ఉంటారు అనేది నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఓపికతో, సహనంతో పార్టీకి విధేయులుగానే ఉన్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా పార్టీలో పదవి వచ్చింది రాలేదు అని చెప్పేసి మాట్లాడేటటువంటి వారు ఎవరు లేరు. ఎవరో మధ్యలో తొందరగా ఈ మధ్యకాలంలో వచ్చి ఏదో రాలేదని చెప్పి బాధపడేవాళ్ళు తప్పితే పార్టీలో బాగా అత్యంత సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ విధేయులు. తెలుగుదేశం పార్టీ ఇంతకాలం ఒక ప్రాంతీయ పార్టీగా ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని పార్టీ నిలబడతా ఉందని ఏంటంటే బలమైనటువంటి దీనికి బేసిక్ రామారావు గారు ఇచ్చినటువంటి ఆ పునాదులు, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ క్యాడర్ ఉందన్నమాట. ఆ క్యాడర్ వల్ల ఏమవుతుందనంటే మీకు ఎక్కడ తదిమా వాళ్ళు కూడా మనల్ని చూసి ఇంత సీనియర్స్ వీళ్ళే పార్టీలో పదవులు రాకపోయినా కట్టుబడి పనిచేస్తూ ఉంటే మనం ముందుకెళ్ళి అడిగితే బాగుండదేమో అని సిగ్గుపడేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే కొంత పగ్గం వేయగలుగుతా ఉన్నాం మేము కూడా. ఎవరు అంటే మేమే ఇంత సిన్సియారిటీతో ఉన్నప్పుడు మాకంటే తర్వాత వచ్చినోడు అడగాలంటే కొద్దిగా మొహమాటం, సిగ్గుపడతాడు కదా. పాత వాళ్ళ కంటే కొత్త వాళ్ళే ఫాస్ట్ అయ్యి పదవులు వస్తున్నాయి సార్. అంటే అది ఉంది కొంత జనరల్గా ఏమవుతుందనంటే మనము ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంత మన దగ్గర లేకపోవచ్చు. అంటే కొన్ని క్రియాశీలకమైనటువంటి, అంటే ఈ పోస్ట్ నీకు అప్పచెప్తే సమర్థవంతంగా నువ్వు నిర్వహించగలడు అని అనేటటువంటి అటువంటి లక్షణాలు మనలో లేనప్పుడు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుంటారు. కొత్తోళ్ళ పాతోళ్ళ అని కాదు, తీసుకుంటారు. వాళ్ళు పార్టీకి ఎంతో కొంత ఈ మధ్య కొత్తోళ్ళు కూడా చాలామంది వచ్చినోళ్ళు కూడా పార్టీలో బాగానే పనిచేశారు. పనిచేసిన వాళ్ళు పని చేయకపోతే మొన్న ఇంతగా లోకేష్ గారి పాదయాత్రలో కానివ్వండి, బాబు గారి యాత్రలు కానివ్వండి, మన 164 సీట్లు ఈ రాష్ట్రంలో రావటం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికుల్లాగా పోరాటం చేశారు. పోరాటం చేస్తేనే మనం అధికారంలోకి రాగలం. మీ పార్టీ వాళ్ళు చేశారు, ఇటు జనసేన బీజేపీ వాళ్ళు కూడా చేశారు, అందుకని వచ్చినాయి అంటారా ఈ సీట్లు? అంటే కూటమిలో అంటే మేము ఇండివిజువల్గా మా పార్టీ తరఫున మేము చాలా ఫైట్ చేసాం. అసలు అసలు ప్రతి వాళ్ళ మీద పోరాడేటటువంటి ప్రతి వాడి మీద కేసులు పెట్టారు. చివరికి లోకేష్ గారి మీద, మా నాయకులు లోకేష్ గారిని మ్యాక్సిమం ట్రై చేశారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపలేయాలని చెప్పేసి. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చేశారు, అచ్చెన్నాయుడు గారిని చేశారు, మన ఉమామహేశ్వరరావు గారిని, దేవినేని ఉమా గారిని చేశారు, నరేంద్ర గారిని చేశారు. ఇక వాళ్ళు అరెస్ట్ చేయనటువంటి కొల్లు రవీందర్ని చేశారు. అందరినీ అరెస్ట్ చేయడం అంటే ఎవరెవరైతే తన గొంతు గట్టిగా విప్పి మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేయడం జరిగింది. అదే చట్టం మీరు అవలంబిస్తున్నారు, అదే పర్వం అనమాట అవలంబిస్తున్నారు. రేపొద్దున మీ పార్టీకి డ్యామేజ్ ఏమి అవ్వదంటారా? మేమేమి అటువంటి అవలంబించలేం. మా నాయకుడు ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే మా కార్యకర్తలు అనేది అదే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేసినంటే మనం కూడా చేయాలా అనేటటువంటి భావన మా వాళ్ళల్లో ఉంది. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా అటువంటి మనం చేయకూడదు. ఎందుకనంటే వాళ్ళకి 151 సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇటువంటి
వ్యవహారాలు నడిపినందువల్లే ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని చేత్కరించారు. అటువంటిది మనం కూడా సేమ్ వేలో కనుక వెళ్తే మనం కూడా అదే పరిస్థితిలో ప్రజలు ద్వేషించేటటువంటి భావం ఉంది కాబట్టి మనం అట్లా చేయకూడదు. ఎవరి మీదైనా సరే ఆరోపణలు వచ్చినా, ఎవరి మీద అయినటువంటి ఎటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కానివ్వండి, ఇంకో రకమైన ఆరోపణలు వచ్చినా కూడా పూర్తిగా క్షుణ్ణంగా దాని మీద విచారణ జరిపి కావలసినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాతే వాళ్ళ మీద మనం కేసులు పెట్టాలి. కానీ లేకుండా మనం ఉత్తిన వాళ్ళని తీసుకొచ్చి లోపల పడేయటం అనేది కరెక్ట్ కాదని వైసీపీ వాళ్ళు అంటున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ భారత రాజ్యాంగం నడవట్లేదు అంటారు. దాని మీద మీ స్పందన ఏంటండి? అస్సలు వాళ్ళు చెప్పేదంతా అవ్వదు. ఇప్పుడు ఎందుకనంటే అవినాష్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. తర్వాత బాబాయిని గొడ్డలతో వేసినందుకు ముద్దాయిలు అందరూ బయట తిరుగుతున్నారని సునీత గారు ఆరోపిస్తూనే ఉన్నారు. గొడ్డలు పెట్టేసిన బాబాయిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మద్యం స్కామ్లో మాకున్నటువంటి ఆధారాలను బట్టి మనం అరెస్ట్ చేసాం. రిమాండ్ అందరూ ఉంది. తర్వాత వాళ్ళందరి మీద కూడా కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అదొకటే కాదు, చాలా రకాలైనటువంటి స్కాములు రాష్ట్రంలో అసలు ప్రతి వాడు కూడా చేయని స్కామ్ అంటూ లేదు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఫుల్గా గనులు దోచేసుకున్నారంట. మైనింగ్ కానీ, వైనింగ్ కానీ, వాళ్ళు చేసినటువంటిది కానీ, శాండ్ కానీ మాఫియా రూపంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొల్లగొట్టారు. వాటన్నిటి మీద కూడా ఇప్పుడు మా జిల్లాల్లో ఏంటి, మా జిల్లాలో అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబుని మేము వాళ్ళ తమ్ముడు వాళ్ళు చేసిన అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. మేము ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రతిదానికి కూడా మేము బయటకు వస్తే అసలు ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు. రోడ్డు మీదకి వచ్చామంటే అరెస్టు, పోలీసు జీప్ పెట్టి రెడీగా ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మనమనే కాదు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే జనసేన వాళ్ళు కానీ, తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి ఎవరైతే మాట్లాడారో, గొంతు విప్పి మాట్లాడారో వాళ్ళందరూ గొంతులు నొక్కబడ్డాయి. వాళ్ళందరినీ కూడా నయానో భయానో బెదిరించారు. బెదిరింపులకు లొంగన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇది రాక్షసమైనటువంటి పరిపాలన జరిగింది. తర్వాత నేననేది ఏంటంటే బెదిరింపులు. చాలామంది ఇప్పుడు ఇల్లీగల్గా ఇళ్ళు కట్టారని చెప్పేసి పర్మిషన్స్ లేకుండా చాలామంది ఇళ్ళు, చాలా బిల్డింగ్లన్నీ కూడా, చాలా ఫ్యాక్టరీస్ అని పడగొట్టారు ఈ రాష్ట్రంలో. మనం అటువంటి ఎప్పుడు మా నాయకుడు ప్రోత్సహించడు. మా నాయకుడు ఎప్పుడైతే ఇది ప్రోత్సహించట్లేదో దానివల్లే మనకి కార్యకర్తల్లో ఏంటంటే వైసీపీ వాళ్ళు అలా చేశారు కదా, మనం అలా ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి భావన. అంతకంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు మిర్చి యార్డ్ చైర్మన్ కాకుండా ఏమన్నా నామినేట్ పదవులు ఇంకా కార్పొరేషన్ చైర్మన్స్ ఏమన్నా ఆశిస్తున్నారంటారా? నేను ఒకటే ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా నాకు మేము పొలిటికల్ ఫ్యామిలీ కాదు. మా ఇంట్లో ఎవరు రాజకీయ ప్రయాణం ఎవరు చేయలేదు. పెద్ద పదవుల్లో ఎవరు లేరు. అసలు రాజకీయ ప్రయాణాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లను, సమితి ప్రెసిడెంట్ను, ఎమ్మెల్సీ పిల్లలమో మేము కాదు. మేము ఒక సామాన్యమైనటువంటి అలాంటి వ్యక్తుల పిల్లలకి పార్టీలు వస్తాయట. ఇలాంటి కష్టపడిన కార్యకర్తలు కూడా ఇవ్వాలి కదా, అంటే ఆ బాధ్యత పార్టీ మీద ఉంది కదా. అటువంటి ఏంటంటే అటువంటి ఉన్నోళ్ళు అవి చెప్పుకుంటారు. మేము అవి చెప్పుకుంటానికి ఏమీ లేవు. మాకు ఓన్లీ వన్ గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళకి ఈ పార్టీలో పదవులు దక్కుతాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతోనే పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కష్టపడి పనిచేసేటటువంటి వారికి పదవులు వస్తాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలామందికి వచ్చినాయి. అటువంటిది మనకు కూడా వస్తుంది. రాని వారు కూడా ఉన్నారు కదా, రాని వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా యాక్చువల్గా ప్రకటించాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకా 2 సంవత్సరాల తర్వాత అయినా మనకి ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు రాని వాళ్ళకి తర్వాత ఇంకో 2 సంవత్సరాల్లో ఇంకా పదవులు వచ్చేటటువంటి అవకాశాలు ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా తొందరపడి ప్రభుత్వంలో నాకు పదవి రాలేదని చెప్పేసేసో, లేకపోతే అధిష్టానం మన వైపు చూడలేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు, నాకు అన్యాయం జరిగింది అనేటటువంటి మాట్లాడకుండా కష్టపడి పని చేస్తూ పోతూ ఉంటే దానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి ప్రతి కార్యకర్త కనుక నమ్మితే ఖచ్చితంగా వాళ్ళకి పదవులు వస్తాయి అనేది నా విశ్వాసం. మా నాయకుడు కూడా ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే, ఖచ్చితంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తూ ఉంటారు, మీరు పనిచేయండి, మీ కష్టానికి తగినట్టు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటిది ఉంది. ఖచ్చితంగా అటువంటి పదవులు కూడా
నేనే కాదు నాతో పాటు పనిచేసినటువంటి చాలామంది వాళ్ళందరికీ వస్తాయి అనేటువంటి ప్రగాఢ నమ్మకం విశ్వాసం అయితే నాకుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, తిరువూరు కాన్సెన్సీ ఫైనల్లీ తిరువూరు కాన్సెన్సీ గాడిలో పడి మీరు సక్సెస్ అయ్యారంటారా? రానున్న రోజుల్లో తిరువూరు నియోజకవర్గంలో 96 పంచాయతీల్లో మెజారిటీ పంచాయతీలు ఖచ్చితంగా గెలుస్తాం. 96 అంటే 55 వచ్చిందంటారా? 76 పంచాయతీలు, 20 మనకి నగర వార్డులు. ఓకే, ఇందులో 76 పంచాయతీల్లో ఖచ్చితంగా అయితే మాత్రం దాదాపు 90% కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనం విల్లు ఎత్తిపెట్టినప్పుడు ఖచ్చితమైనటువంటి గమ్యాన్ని కొట్టేటట్టుగానే ఉండాలి. ఓకే, ఆ లక్ష్యంతోనే ఖచ్చితంగా తిరువూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నాము. ఆ రిజల్ట్ కనపడతా ఉంది. ఇంతకుముందు యాక్చువల్గా ఏంటంటే ఐక్యత సమైక్యత లేదు, కలిసి పనిచేయాలంటే విధానం లేదు. మేము ఖచ్చితంగా ప్రతి గ్రామం కూడా ఇంకా అంటే మనం ఏది బేసిక్స్ చేసాం. ఇప్పుడు ఏంటంటే కమిటీలు వేసేసాం. ఈ కమిటీలు వేసిన తర్వాత మీరు అన్నట్టు ఇందాక కొద్దిగా తృప్తులు అసంతృప్తులు కూడా ఉంటాయి. ఆ ఉన్నటువంటి భాగంలో ఏంటంటే మనం కూడా మళ్ళా గ్రామాల్లో ఇంకోసారి పర్యటించాలి. మొత్తం పర్యటించి అక్కడ ఎటువంటి విభేదాలు ఏమీ లేకుండా రేపు రానున్న రోజుల్లో మనం ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ సొసైటీలు కానీ దాదాపు ఏకగ్రీవంగా గెలవడానికే చాలా వరకు ప్రయత్నం చేస్తాం. ఏకగ్రీవంగా లేని చోట పోటీలు ఉన్న చోట కూడా మేమే గెలవడానికి ప్రయత్నించి మీకు మంచి రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఒకసారి మీతో ఇటువంటి ఇంటర్వ్యూకి కూర్చుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.